దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు గమనించినప్పుడు, మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనెపట్టు కట్టుకొని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? ప్రియులారా, చదవబడిన వాక్య భాగములలో ఉపవాసమును గురించి ప్రత్యేకముగా కొన్ని మాటలనేవి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయ భాగములలో వారు అడుగుచున్న మాటలు ఏమిటంటే, మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు అని అంటున్నారు. నీవెందుకు లక్ష్య పెట్టవు అని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. ఈ కాలములో అనేకులు ఉపవాసం ఉంటున్నప్పుడు మనము దేవుణ్ణి చూసి అడిగే మాటలు ఏమిటంటే, మేము ఉపవాసం ఉండగా ఎందుకు చూడడం లేదు? మేము ఉపవాసం ఉండి అనేక దినములుగా ప్రార్థన చేస్తూ ఉన్నాము, మరి మా ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడం లేదని చెప్పి చాలామంది ప్రశ్నించే కార్యములు ఇవై ఉన్నవి. మరి దేవుని వాక్యము మనకేం బోధిస్తూ ఉంది? ఈ కాలములో కూడా దేవునికి అనుకూలమైన ఉపవాసం అనేది చేయగలుగుతూ ఉన్నామా? పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఉపవాసం ఉండిన భక్తుల యొక్క జీవితాలను మనము గమనించుచూ ఉన్నప్పుడు వారి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. కొన్ని సందర్భాల్లో చేయబడిన ఉపవాసముల ద్వారాగా కొన్ని కార్యములు జరిగి ఉండకపోవచ్చు, కానీ దేవునికి అనుకూలమైన ఉపవాసం ఏంటో వాక్య భాగములలో మనము శ్రద్ధగా గమనించినప్పుడు మనము అలా ఉన్నామా? అలా ఉపవాసము చేస్తూ ఉన్నామా? ఆ ఉపవాసము ద్వారా దేవుడు మనకు జవాబునిస్తూ ఉన్నాడా? మనము చేయు ప్రార్థనలకు దేవుని యొద్ద నుండి జవాబును పొందుకోగలుగుతూ ఉన్నామా? దేవునికి అనుకూలమైన ఉపవాసం మనం చేస్తున్నప్పుడు కలుగు ఆశీర్వాదములు ఏమై ఉన్నవో క్రింద వాక్య భాగములలో నుండి కొన్ని ఆత్మీయ సత్యములనేవి మనము ధ్యానించబోతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, దేవునికి అనుకూలమైన ఉపవాసం ఏంటో 6వ వచనములో చదువుతున్నాం. దుర్మార్గులు కట్టిన కట్లును విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. ఉపవాసము చేస్తున్నప్పుడు ఒకటి, మనము ప్రత్యేకముగా ప్రభు సన్నిధిలో కూర్చొని దేవునితో కూడా ఐక్యపడుతూ ఉండాలి. మనం పశ్చాత్తాపపడాలి, మన పాపములను ఒప్పుకోవాలి. దేవునికి ఇష్టము లేని కార్యములు మన కన్నుల ఎదుటకు తీసుకుని రాబడినప్పుడు వాటిని విడిచిపెట్టడానికి వెనుకాడకూడదు.
మరి ఉపవాసముతో ప్రభు సన్నిధిలో మనము కూర్చున్నప్పుడు మన మనస్సు దేవునితో కూడా ఐక్యపడుతూ ఉన్నట్లయితే దుర్మార్గులు కట్టిన కట్లనేవి విప్పబడుతూ ఉంటాయి. దుర్మార్గులు కట్టిన కట్లు ఏమై ఉన్నవో మనము గమనించినట్లయితే పలు విధములైనటువంటి కట్లు అనేవి మనము గమనిస్తూ ఉన్నాం. సాతానుడు అనేకులను బంధించేవాడుగా ఉంటున్నాడు. ఆ బంధకముల నుండి ప్రతి వ్యక్తి విడుదల పొందాలి. యేసు ప్రభువారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు తన శిష్యులకు చెప్పిన మాట ఏమిటంటే, ఇది ఉపవాసము వలనే కానీ వేరే దేని వలన విడుదల పొందుకోలేరని చెప్పి యేసు ప్రభువారు ఒక సందర్భములో చెప్పాడు. ఉపవాసము అనగా దేవునితో కూడా ఐక్యపడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన ద్వారానే మనము అనేక జయములనేవి పొందగలము. సాధారణముగా ఉపవాసము అనగానే మనము ఆహారమును త్యాగం చేస్తూ ఉంటాము. ప్రభువు సన్నిధిలో మనము మోకరించి ప్రార్థించడానికి ఇష్టపడతాం. అయితే ఇలాంటి విషయములలో మనము గమనించే కార్యములు ఏమిటంటే, ఉపవాసము అనే పేరుతో మనము ఉపవాసం ఉంటున్నాము, కానీ దేవుని సన్నిధిలో ఉండము. ప్రభు సన్నిధిని విడిచిపెట్టి అనేక పనులను మనం చేస్తూ ఉంటాం. పేరుకు ఉపవాసం అని చెప్తాం. మరి పేరుకు ఉపవాసం అని చెప్పి మన పనులను మనం చేసుకుంటూ, మన వ్యాపారములను మనం చేసుకుంటూ, మన కార్యములను జరిగిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఎలాగా ఆ ప్రార్థన ఆలకించగలడు? కనుకనే వీరు అడుగుతున్నారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఆ పై వచ్చిన భాగములో చెప్పబడిన మాటలు ఏమిటి? తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారున యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొననిచ్చ కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. కనుకనే దేవుడు మా ప్రార్థన ఆలకించాలి, మేము ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మమ్మలను చూడాలి. ఇలాగా చాలామంది ఉపవాసముతో ప్రభు సన్నిధిలో ఉంటారు. మరి దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసము ఏంటో 6వ వచనము నుండి మనకు తెలియజేయబడుతూ ఉన్నది. మొదటిగా దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, రెండవదిగా కాడిమాను మోకులు తీయుటయు, మూడవదిగా బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. మరి దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఎలాంటిదో ఈ వాక్య భాగములో నుండి మనకు తెలియజేయబడుతూ ఉన్నది. మన ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుట, మన రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుకుంటుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడుగా నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్పి ఇక్కడ తెలియజేయుచు ఉన్నాడు. అలాగన నీవు చేసిన ఎడల కలుగు ఆశీర్వాదములు, 3 ఆశీర్వాదములను చూస్తూ ఉన్నాం. ఒకటి, నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. మన యొక్క వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. రెండవది, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మూడవది, నీ నీతిని ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకట భాగమున కావలి కాయును. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అనుకూలమైన ఉపవాసము మనము చేస్తున్నప్పుడు మన ప్రార్థనలను దేవుడు ఆలకించి ఆయన మనకు జవాబిచ్చును. ఒకవేళ ఇంతకాలము దేవునికి అనుకూలమైన ఉపవాసము ఒకవేళ చేయకపోతే
ఈ సమయము నుండి దేవునికి అనుకూలమైన ఉపవాసం మనం చేస్తూ దేవుని వాక్యానుసారముగా మన జీవితాన్ని కట్టి ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసము కలిగినప్పుడు మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చును. మనము దేవునికి మొరపెట్టగా ఆయన మనతో మాట్లాడును. ఎందుకనగా ఆయన మాట్లాడే దేవుడు, మాట్లాడుచున్న దేవుడు గనుక ఆయన మన మొరలన్నీ కూడా ఆలకించే దేవుడు. నా ప్రియ దేవుని బిడలారా, ఈ వర్తమానము ద్వారాగా మన ఉపవాసం అనేది ఎలా ఉండాలో వాక్యానుసారముగా మన జీవితంలో సరిచేసుకుంటూ రావాలి. మనం ఉపవాసం ఉంటున్నామని చెప్పి మన పనులను మనం చేసుకుంటూ దేవుని సన్నిధిలో కూర్చోకుండా, దేవునితో ఐక్యపడకుండా, దేవునితో సహవాసము చేయకుండా ఉపవాసం ఉండినందువలన దాని మూలముగా ఏ విధమైన ప్రయోజనం అనేది ఉండదు. మరి దేవునికి అనుకూలమైన ఉపవాసము చేసి దేవుని ఆశీర్వాదములను మనం పొందుకోవడానికి మనందరికీ దేవుడు సహాయం చేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ సమయములో మీకు అనుకూలమైన ఉపవాసము ఏంటో మీరు మాకు తెలియజేశారు. దాని మూలముగా వచ్చే ఆశీర్వాదములు కూడా ప్రతి ఒక్క బిడలు పొందుకోవడానికి ప్రభువా మీరు కృప చూపండి. మేము చేయుచున్న ఉపవాసము ద్వారా దుర్మార్గులు కట్టిన కట్లు, కాడిమాను మోకులు తీయుట, తండ్రి, పలు విధాలుగా బంధించబడిన వారిని విడుదల పొందుకోవడానికి మా వంతు ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థించే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.